ఇదిగోండి కుర్తీస్ చూద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి ఇది కూడా కంప్యూటర్ వర్క్ బటర్ఫ్లై వేయించాము. బాగుందండి, వేపిస్తే వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న పఫ్ పెట్టాడు. ఇదిగోండి చిన్న పఫ్ ఏంటంటే ఇప్పుడు స్టైల్ నడుస్తుంది కదా, అట్లా అని పఫ్స్ పెట్టించాము. ఇదిగోండి ఇట్లా స్కాలబ్ ఇచ్చాడు అనమాట, నెక్కి అంతా స్కాలబ్ ఇచ్చాడు. ఇది ఓన్లీ కుర్తీ అండి. ఇదిగోండి ఇట్లా బటర్ఫ్లైతో చాలా బాగుంది. ఓన్లీ మేము నెక్కకి వేయించాము, స్లీవ్స్కి వేయలేదన్నమాట. బాగుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్న. ఇదేమో రా సిల్క్ గ్రీన్ ప్లెయిన్ తీసుకొని దాని మీద ఇట్లా వేయించాము. వేసుకుంటే పార్టీ లుక్ వస్తుంది, చాలా బాగుంటుందండి. నచ్చితే ప్లీజ్ మనకి కమెంట్ చేయండి. ఇదిగోండి ఇదేమో నారాయణపేట కుర్తీ అనమాట. మెటీరియల్స్ అన్నీ నార్సింగ్లో తీసుకున్నామండి. మొన్న ఆఫర్ ఉండే, లాస్ట్ 2 months బ్యాక్ ఆఫర్ ఉండే, చాలా మంచి ఆఫర్ ఉండే అండి. అట్లా అక్కడే తీసుకున్నాము. ఇదిగోండి చిన్న పఫ్ ఇచ్చాడు, ఇట్లా స్లీవ్, ఇట్లా నెక్ చూడండి, ఇట్లా నెక్ డిజైన్ చేయించామన్నమాట. ఇట్లా బాగుంటుందని ఈ పీస్ మిగిల్చి కట్ చేసి ఇట్లా కుట్టాడు అనమాట. చిన్న పఫ్, బ్లాక్ కలర్ అండి, ప్లెయిన్ బ్లాక్ మీద చిన్న బార్డర్ వచ్చింది చూడండి, పెద్ద బార్డర్ ఇది. ఇదిగోండి ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి, నచ్చితే చెప్పండి. ఇంకా చున్నీస్ కూడా మనం తీద్దాము. చున్నీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి, చున్నీస్ కూడా, వాటిని కూడా ఒక వీడియో చేసి పెడతాను చూడండి. ఇదిగో నెక్స్ట్ కుర్తీ చూడండి, కలంకారీ అనమాట, కలంకారీ ప్రింట్, రా సిల్కే అండి. ఇది కూడా రా సిల్కే, రా సిల్క్ మీద కలంకారీ ప్రింట్ వచ్చింది. ఇట్లా నెక్ ఇట్లా పెట్టాడు అనమాట, బాగుంటుంది నెక్ ప్యాటర్న్ అయితే. ఇదిగోండి వేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఈ ప్యాటర్న్. ఇది వేరే పీస్ తీసుకొని దీనికి అటాచ్ చేశాడు అనమాట. ఇదేమో 2 inches బార్డర్ వేసాడు, చిన్న పఫ్. ఇది ఇంకొక కుర్తీ అండి, ఎలా ఉందో మాకు కమెంట్లో చెప్పండి. ఇది ప్యాటర్న్ ఇట్లా పెట్టించాము. యాక్చువల్లీ స్లీవ్స్కి వచ్చిందండి ఈ నెక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ వస్తే దాన్ని తీసి ఇట్లా నెక్కి వేయించాము. చేతులకేమో సింపుల్గా స్కాలప్ పెట్టేయమన్నాం అనమాట. ఇదిగోండి ఇట్లా స్కాలప్స్ పెట్టేశాడు. ఇదిగోండి మొత్తం ఇట్లా చిన్న చిన్న మోటివ్స్ వచ్చి ఫ్లవర్ లాగా ఇది వచ్చిందండి, వర్క్ వచ్చింది. ఇంకా కింద పార్ట్ వచ్చేసి ఇక్కడ కూడా స్కాలప్స్ వచ్చేసాయి చూసారా. ఇదిగోండి ఎనీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. రెడ్కి లైట్ కలర్స్, క్రీమ్, ఎల్లో, గ్రీన్, ఎనీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. బ్లాక్ కూడా బాగుంటుందండి కాంబినేషన్. చున్నీస్ అనమాట చాలా బాగుంటాయి, ఏ కలర్ అని వేసుకోవచ్చు. అంటే మనకు అదే పెద్ద ప్లెయిన్ డ్రెస్సెస్ కుట్టిస్తే అదొక మనకి ఫైదా. థ్యాంక్ యూ. ఇదిగోండి నెక్స్ట్ గ్రీన్ అనమాట, బాగుందండి, డార్క్ గ్రీన్, చాలా బ్రైట్ కలర్. సిల్వర్ చున్నీ చాలా బాగుంటుంది దీనికి, గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చినాయి దీంట్లో. ఇవి ఇది ఫ్లోరల్ ప్రింట్ అనమాట. వీవింగ్, యాక్చువల్ ప్రింట్ కూడా కాదు, వీవింగ్ ఇది. ఇదిగోండి ఇది చూడండి, చిన్న సేమ్ పఫ్ అట్లా ఇచ్చేసి పట్టీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 3 inches పట్టీ అండి. స్కాలబ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, నీట్గా కనిపిస్తాయండి. ఇట్లా చిన్నగా వేయించుకుంటే స్కాలబ్లో చిన్నగా చేయించుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి మొత్తం డ్రెస్ లుక్ ఇదండి. ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే టిప్ వచ్చేసి, మనకి ఎవరికన్నా హైట్ ఎక్కువ ఉన్నాము, మనకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇట్లా పట్టీలాగా వేయించుకోండి. 3-4 inches వేయించుకుంటే చాలా బాగుంటుందండి. పొడుగు మంచి లెంత్ మనకు పెరుగుతుంది, లుక్ కూడా నీట్గా పట్టీ నీట్గా కనిపిస్తుందండి. ఇట్లా షార్ట్ లెంత్లో బాగుండవు కదా డ్రెస్సెస్, అట్లా మనం ఇట్లా ఇట్లా వేయించుకుంటే పట్టీ బాగుంటుందండి. ఇవన్నీ ఏం లేవండి, డైలీ యూజ్ డ్రెస్సెస్ అనమాట, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, అట్లా అనమాట. ఇవి సింపుల్వే అండి, ఏం పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు, కాకపోతే ఇంటి దగ్గర వేసుకోవడానికి ఒక ఐడియా అంతే అండి. ఇదిగోండి ఇట్లా నెక్ ప్యాటర్న్స్కి వాటికి వీటికి ఒక చిన్న ఐడియా కోసం తీసామంతే. ఇదిగోండి చిన్న పఫ్, ఒక 1 inch పట్టీ, సింపుల్ నెక్, సింపుల్ డ్రెస్ అనమాట. ఇదిగోండి ఇదేమో చికెన్ కర్రీ కాటన్ అనమాట. సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి, డైలీ యూస్కి చాలా బాగుంటాయి. ఇదిగోండి మొత్తం చికెన్ కర్రీలో ఇదిగోండి సింపుల్ నెక్ చూడండి. ఇవన్నీ డైలీ యూజ్ కాబట్టి మనం సింపుల్గానే పెట్టుకుంటాం నెక్స్. ఆఫీస్ వేర్
ఎట్లా అన్నా బాగుంటాయండి. ఆఫీస్కి కూడా సమ్మర్లో చాలా కంఫర్ట్ని ఇస్తాయి ఇవి. బాగుంటాయి వేసుకుంటే, అస్సలు ఏం కాదండి. ఎంత ఉతికినా ఏం అవ్వవు అవి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఇవి మనం ఆఫీస్లకి. దాంట్లోనే ఇదిగోండి నెక్స్ట్ గ్రీన్. బ్లాక్ చూసాం కదా ఇప్పుడు గ్రీన్ చూడండి. ఇది కొంచెం డీప్ అనిపిస్తుంది మనకి, కానీ వేసుకుంటే అంత ఉండదు. కానీ మీకు ఇంత డీప్ వద్దు అనుకుంటే కొంచెం దీన్ని తగ్గించుకోవచ్చు అండి. డీప్ అయితే తగ్గించుకోవచ్చు. సింపుల్ డ్రెస్ అండి. ఇవన్నీ ఆఫీస్ వేర్కి బాగుంటాయి అన్నమాట. డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండి. ఏం కావు ఇవి. మనకే విసుగు రావాలి తప్ప వేసుకొని ఇవైతే ఏం కావు ఇవి. నెక్స్ట్ చూద్దాం. దాంట్లోనే ఇదిగోండి ఇంకొక కలర్. ఇది బిస్కెట్ కలర్ అంటాం కదా, అది వీనెక్ పెట్టించాము. వీనెక్ చాలా పాష్గా అనిపిస్తుందండి. ఎప్పుడైనా వీనెక్ ట్రై చేయండి. వీనెక్ చాలా పాష్ లుక్ ఇస్తుంది మనకి. ఇది కూడా అంతే అండి, సింపుల్ డ్రెస్, కాటన్, చికెన్ కర్రీ కాటన్ అనమాట. ఆఫీస్ యూజ్ అంతే అండి. ఇది కూడా ఇదిగోండి, ఇది కూడా అంతే కాటన్ అండి. డైలీ ఆఫీస్ యూజ్, డైలీ యూజ్కి ఇంట్లో ఉంటే వేసుకుంటాం కదా అట్లా. ఇదిగోండి ఇట్లా అన్ని కలర్స్ పెట్టించాను ఇవి బాల్స్. ఎందుకంటే ఎనీ కలర్ చున్నీ వేసుకోవచ్చు కదా, అట్లా అని ఇవి ఈ ప్యాటర్న్ పెట్టించాను నేను. ఇట్లా చిన్న 1 ఇంచ్ పైప్ పట్టి వేసాడు అనమాట. నెక్ చూడండి ఒకసారి. ఇదిగోండి సింపుల్ నెక్స్, సింపుల్గా మనం డైలీ యూజ్ అన్నీ సింపుల్గానే కుట్టించుకుంటే బాగుంటాయండి. అట్లా అని చిన్న డాట్స్ వచ్చాయి అంతే పింక్ మీద. ఇదిగోండి సింపుల్ చిన్నవి కనిపించినంతగా సింపుల్గా ఉన్నాయన్నమాట డాట్స్. ఇవన్నీ డైలీ యూస్కి చాలా బాగుంటాయండి డ్రెస్సెస్. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ చూడండి, కోటా డ్రెస్. ఇది సింపుల్ నెక్, సింపుల్గానే కుట్టించామండి. దీనికి ఏం లేదు, ఇది కూడా ఆఫీస్ వేర్గా బాగుంటుంది. దీనికి కూడా చున్నీ వచ్చింది. ఇదిగోండి కోటా డ్రెస్. కోటా అయితే చాలా లైట్ వెయిట్, కంఫర్ట్. ఎంతసేపైనా మనం వేర్ చేసి ఉండొచ్చండి, అంత బాగుంటుంది కంఫర్ట్లో అయితే కోటా డ్రెస్. ఇదిగోండి ఇది చూడండి, ఫ్లోరల్ చికెన్ కర్రీ వచ్చిందండి. ఇది మొత్తము షార్ట్ స్లీవ్స్. ఇది షార్ట్ స్లీవ్స్ వచ్చి సింపుల్ నెక్తో బ్రాడ్ నెక్ అనమాట. ఇది బ్రాడ్ నెక్. ఇదిగోండి కిందకు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా వచ్చింది, బార్డర్ వచ్చింది. దీనికి లైట్ ఎల్లో కలర్ ప్లెయిన్ చున్నీ వేసుకుంటే బాగుంటుందండి దీనికి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.